అనగనగా ఒక రాజు ఉండేవాడు, కానీ మనకు అనగనగా ఒక బాలయ్య ఉండేవాడు. ఆ బాలయ్యకి ఇవ్వడైనా ఏ ఫ్యాన్ అయినా జై బాలయ్య అనాల్సిందే. సో ట్రైలర్ చూస్తున్నా. చెట్టవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. ఆ వీడియోలు వచ్చేసింది ఇప్పుడే. మైకేల్ జాక్సన్ ఎవడ్రా నువ్వు, జై బాలయ్య కాదు మైకిల్ జాక్సన్ అంట. సో ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. సో చాలా బాగుంది. సంక్రాంతికి మన బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా అది హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈసారి కూడా మన సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారో థియేటర్కి, సో అదైతే బాలయ్య ఖచ్చితంగా మన సంక్రాంతికి పండగకి, సంక్రాంతి పండగ ఎలా ఏపీలో ఎంత ఘనంగా చేసుకుంటారో బాలయ్య సినిమా వస్తుందంటే సంక్రాంతికి ఇది ఒక పండగ వాతావరణం, ఒక రేంజ్లో జరుపుకుంటారు బాలయ్య సినిమాని. అండ్ దాంతోపాటు వాల్తేరు వీరయ్య సినిమా ఇలా ఇంత బ్లాక్ బస్టర్ అయింది సంక్రాంతికి వచ్చి. ఇంకోటి బాబీ గారి డైరెక్షన్ కానీ, తన టేకింగ్ కానీ, తన స్క్రీన్ ప్లే కానీ, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం అలాంటి సిచ్యువేషన్, అలాంటి సీన్స్ రావడము. అంటే మనం సర్ప్రైజ్ చేస్తాడు. మనము సినిమా చూస్తున్న సేపు ఒక సర్ప్రైజ్ మూమెంట్ రావాలి. అలాంటి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. లవకుశ సినిమా కానీ, గబ్బర్ సింగ్లో కొన్ని షార్ట్స్ బాగుంటాయి. బట్ సినిమా కొద్దిగా ఆడకపోయినా అందులో కొన్ని విజువల్స్ సీన్స్ బాగుంటాయి. లవకుశలో అయితే ఎన్టీఆర్తో తీసినప్పుడు ఆ సినిమా, కానీ ఇప్పుడు డాకు మహారాజ్ బాలయ్యతో మాత్రం అంటే ఇంతకుముందు ఎవరో తమన్ ఏదో ట్విట్టర్లో ట్యాగ్ చేశారంట, రజనీకాంత్ గారికి బక్కోడు ఉన్నాడు, బాలయ్యకి బండోడు ఉన్నాడని. సో నిజంగా అది నిజం అనిపించింది. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఆ రేంజ్లో కొడతారు మన అనురుతి, తమనేమో బాలయ్యకి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఒక కొద్దిగా అదేదో గ్రాఫిక్ కూడా కొద్దిగా తెలిసిపోతుంది. అది ఇంకా మేబీ ట్రైలరే కదా, మరి దాన్ని ఏమైనా సర్దుకుంటారో సినిమాలో చూడాలి. కంప్లీట్ అయితే పాప గురించి సెంటిమెంట్ జరుగుతుంది. అండ్ డబల్ బాలయ్య ఉంటాడు. బ్యాక్గ్రాఫ్ కూడా చాలా బాగున్నట్టుంది. సో చూద్దాం. ఎనీవే సంక్రాంతికి మంచి హిట్ కావాలని కోరుకుందాం. సో ఇంతకుముందు మనం జై బాలయ్య అంటుండే, ఎవడ్రా అంటే మైకిల్ జాక్సన్ బాలయ్య అనాలి. సో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మన బాలయ్య మూవీ కూడా రివ్యూ పెడతాను. మైకేల్ జాక్సన్. సో బాలయ్య ఫ్యాన్స్ అయితే జై బాలయ్య, జై మైకిల్ జాక్సన్.